ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుపొంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కానుగా అందిస్తామని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. కార్యాలయంలోని పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యకర్తలకు అన్ని వేళలా పార్టీకి అండగా ఉంటుందన్నారు. అందరికీ సమన్వయంతో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. రోజుల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కలిసి పనిచేస్తాం, ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఏమి చేస్తున్నామని తెలియవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 18 నెలలుగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ప్రతిదీ కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ అదే విధంగా కార్యకర్తలు ఏదైతే 4.5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి ఏదైతే ఈ ప్రభుత్వం రావటానికి మెయిన్ కారణం కార్యకర్తల బలమే. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే దిశగా మరి మేమందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా కూలంకుషంగా మరి ఇన్ఛార్జీలతో కానీ అలాగే ఏదైతే కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, అలాగే మాక్ మినిస్టర్ గారు ఉన్నారు, అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తాం. దానికి వీరందరూ కూడా సహకరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి మొన్న పుట్టినరోజు సందర్భంగా మరి రప్ప అనే చెప్పి ఆ గ్యాంగ్ని పెట్టి ఏదైతే పోతులను బలిచ్చి రక్తం చిందేటట్టుగా ఏదైతే చేశారో మరి అటువంటి వాటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మేము కానీ అందరం కూడా చూస్తూ ఊరుకునే పని లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తాం జరుగుతుంది. ఏదైతే ఇదివరకు ఈ రక్తాభిషేకాలు ఎవరైతే చేసేవారంటే రాక్షసులు చేసేవారు, వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఇవాల్టి వరకు ఇంకా జ్ఞానోదయం కలక్కోకుండా వాళ్ళు ఏదైతే రక్తాభిషేకాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.